मावाला मंडल में नेशनल एनिमल डेयरीज कंट्रोल प्रोग्राम के तहत जानवरों के पैरों और मुंह की बीमारियों से बचने के लिए मुफ्त टीकाकारी मुहिम का बाकायदा आगाज किया गया। इस प्रोग्राम में वेटरनरी महकमे के JDA रामाराव के हमरा तेलंगाना किसान कांग्रेस के रियासती जनरल सेक्रेटरी B श्रीकांत रेड्डी ने मुफ्त टीकाकारी मुहिम का इफ्तिताह अंजाम दिया। తెలంగాణ రాష్ట్రంలోని మరియు ఆదిలాబాద్ జిల్లాలోని రైతులందరినీ ఒకటే కోరడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా మనకు గాలికుంటి వ్యాధి టీకాలు ఉచితంగా వేయడం జరుగుతుంది. ఈ టీకాలు వేయడం వల్ల 6 నెలలకు ఒకసారి వేయడం ద్వారా ఇప్పుడు ఏదైతే పశువు ఉన్నదో పశువులో నోట్ల పుండ్లు కానీ కాళ్ళ డెక్కలు కానీ ఖరాబ్ కాకుండా ఉంటాయి. మనం టీకాలు వేయడం ద్వారా అది ఆహారం మంచిగా తీసుకుంటుంది, మేత మంచిగా మేస్తుంది. కాబట్టి మన పశువు మంచిగా బలంగా ఉంటుంది, మనకు పాల దిగుబడిని ఎక్కువ ఇస్తుంది. కాబట్టి కంపల్సరీ అందరు వేసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా మన JDA గారు రామారావు సార్ గారు కూడా చెప్పడం జరిగింది. 3.5 లక్షలు దాదాపు మన జిల్లాలో పశువులు ఉన్నాయని చెప్పేసి. తప్పకుండా సార్ మీరు ప్రతి పశువుని ఇప్పుడు ఆన్లైన్ చేస్తుంది కాబట్టి మనకు పశువుల గణన కూడా ఎంత ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి మీ సిబ్బందితోనే అందరితో చేయించండి సార్. అదేవిధంగా ఇప్పుడు మన మావాల మండలంలో కూడా 2200 పశువులు ఉన్నాయని చెప్పడం జరిగింది. మండలం మొత్తంలో ఇప్పుడు దాదాపు 1500 పశువుల వరకు కూడా టీకాలు వేయడం జరిగింది. ఇంకా మిగతా కూడా ఈ 2-3 రోజులలో కూడా వేసేస్తారు. కాబట్టి అందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ జాతీయ పశువ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా గత నెల 10వ తేదీ నుంచి మరి ఈ నెల 9వ తేదీ వరకు మనము మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 70% వరకు మనకు ఈ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. దాదాపు 3,48,000 పశువులకి మనము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. మరి 9వ తేదీ వరకు మనము ఈ 3,48,000 పశువులకు ఈ టీకాలు మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా వేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు మావలా గ్రామంలో మరి డాక్టర్ దూదరామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు దాదాపు ఇక్కడ ఉన్న 2,200 వరకు పాపులేషన్ ఉంది. అందులో దాదాపు 80% వరకు ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి పశువుకి మరి చెవులకు పోగులు కొట్టడము, దాని మీద ఉన్న ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ ద్వారా మనము పశువులకు ప్రతిసారి మరి 6 నెలలకు ఒకసారి గాలికుంటు వ్యాధి ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుందా లేదా అని మనము ఆన్లైన్లో మనము చూసుకోవచ్చు. మరి ఆ పశువు ఎవరిది, ఏ రైతుకు చెందింది, మరి ఆ రైతు యొక్క ఆధార్ నంబరు, తర్వాత ఆయన యొక్క సెల్ నంబరు, తర్వాత ఈ ఏదైతే చెవిపోగు నంబర్ ఉందో దాని ద్వారా మనము ఖచ్చితంగా ఆ యొక్క పశువుకు మరి వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందా లేదా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కృత్రిమ గర్భధారణ కూడా చేయడం జరిగిందా అనే టోటల్లీ దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనకు ఆన్లైన్ ద్వారా దొరుకుతుంది. కాబట్టి భారత ప్రభుత్వము మన యొక్క పాల దిగుబడి మరి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే మన పాల యొక్క వాల్యూను పెంచాలి. కాబట్టి మరి ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు 10 టైమ్స్ అంటే దాదాపు ఇది 8వ విడత కార్యక్రమము. ఇంకో 2 విడతలు చేయడం జరుగుతుంది. మరి అప్పుడు ఏదైతే మనము